పల్నాడు జిల్లా చిలకలూరిపేట భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై అత్యున్నత స్థానమైన పార్లమెంట్ సాక్షిగా ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ఎన్ఆర్టీ సెంటర్లో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట నాయకులు నిరసన వ్యక్తం తెలిపారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంపైనే అన్ని వ్యవస్థలు నడుస్తున్నప్పటికీ ఆయన గురించి మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు. రాజ్యాంగాన్ని మార్చే కుట్రలో భాగంగానే అమిత్ షా మాట్లాడి ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. అదేమంటే అమిత్ షా గారు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. నేను మాట్లాడినటువంటి విషయాన్ని ప్రతిపక్ష పార్టీలు వక్రీకరిస్తున్నారని చెప్పేసి చెప్పడం చాలా విదూరంగా ఉంది. పార్లమెంట్ సాక్షిగా ఆయన మాట్లాడేటువంటి విషయాలు పేపర్లో కానీ ఆయా టీవీలో కానీ ప్రత్యక్షంగా రావడం జరిగింది. దాన్ని వక్రీకరించి మాట్లాడారని చెప్పేసి ఆయన మాట్లాడేటువంటి మాటల్ని కప్పిపుచ్చుకునే ఒక ప్రయత్నం అనేది ఆయన చేస్తున్నారని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఆర్ఎస్ఎస్ భావజాలటువంటి బీజేపీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల వాళ్ళ సానుభూతి కానీ అలాగే అంబేద్కర్ పట్ల గౌరవం లేదని చెప్పేసి ఈ అభిప్రాయాన్ని మేము క్రీడా సంఘానికి తరఫున వ్యక్తం చేస్తూ ఉన్నాం. రానున్నటువంటి రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల ఎటువంటి వ్యాఖ్యలు చేసినా ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాకుండా కేంద్ర హోంమంత్రి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించి ప్రపంచ దేశాలు కూడా ఈరోజు ఆ మహనీయుని స్మరించుకుంటూ మరి ఇతర దేశాల్లో కూడా ఆయన విగ్రహాలు ప్రతిష్ఠించుకొని ఆయన గొప్పతనాన్ని చాటి చెబుతుంటే మరి బీజేపీ నేత అయినటువంటి అమిత్ షా మరి కేవలం ఒక బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి అంబేద్కర్గా భావించి అతన్ని కేవలం ఉద్దేశపూర్వకంగా కూడా ఆయన మాట్లాడిన మాట చూస్తూ ఉంటే నిజంగా బీజేపీ నేత అయినటువంటి అమిత్ షాని తక్షణమే నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా అమిత్ షాని సస్పెండ్ చేయాలి, పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము పలు ప్రజా సంఘాల తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. వాస్తవంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కనుక లేకుంటే ఈ రోజుల్లో ఖచ్చితంగా బడుగులు బలహీన వర్గాలందరూ కూడా ఈరోజు స్వేచ్ఛని హరించిపోయే వాళ్ళం, హక్కుల్ని కలిగి ఉండేవి కాదు. ఈరోజు మనం రాసిన రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పలు దేశాల్లో కూడా మెచ్చుకుంటూ ఆయన ఖ్యాతిని మరి వ్యక్తపరుస్తూ గొప్పగా ఆయన గురించి ఎన్నో విగ్రహాలు స్థాపించి ఆయన్ని మెచ్చుకుంటుంటే మరి మన దేశంలో పుట్టి మరి ఈ బీజేపీ పార్టీ అనేది ఒక మతతత్వ పార్టీగా ఉంటూ కూడా మరి ఈ రోజుల్లో మరి ఈ విధంగా ప్రవర్తించే తీరు చూస్తుంటే నిజంగా మరి మోడీ ఖచ్చితంగా ఈ విషయాన్ని మరి ప్రస్తావించాలి. అమిత్ షా పట్ల ఖచ్చితంగా తీవ్ర వైఖరిని మరి అందరూ కూడా పలు ప్రజా సంఘాలు మరి కుల సంఘాలు కూడా ఈ విషయం మీద మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అమిత్ షా నువ్వు మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదు. నువ్వు కేవలం ఒక కుల సంఘాల వారిగా మాట్లాడుతున్నావు తప్పితే ఒక రాజ్యాంగ నిర్మాతకి ఇచ్చేటువంటి విలువ ఇదేనా అని చెప్పేసి మేము పలు సంఘాల నుంచి ప్రజా సంఘాల నుంచి డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఎమ్మటే మరి అమిత్ షా తీవ్రంగా మరి ఆయన చేసినటువంటి వ్యక్తులని వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. అందరికీ జై భీమ్. మరి నిన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశంలో అంబేద్కర్ గారి ప్రస్తావన తేవడం అది చాలా బాధాకరమైన విషయం. భారత రాజ్యాంగాన్ని చూసుకుంటే భారత రాజ్యాంగంలో ఉన్న భారతీయ ప్రతి పౌరుడికి స్వేచ్ఛగా సమానత్వంగా జీవించే హక్కు, మాట్లాడే హక్కు కల్పించింది రాజ్యాంగమే. ఆ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండి ప్రతి ఒక్కరూ నాయకుడిని ఎన్నుకోవడానికి అవకాశం కల్పించింది రాజ్యాంగమే. నిజం చెప్పాలంటే ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కు ద్వారానే ఈరోజు మీరు పార్లమెంట్లో అసెంబ్లీలో మంత్రులుగా ఉన్నారు. మరి అలాంటి మహానుభావుడు పెట్టిన భిక్షని మీరు గౌరవించకపోగా దాన్ని దూషించడం అనేది చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మరొకసారి మీకు ఒక హెచ్చరికలాగా జారీ చేస్తూ ఉన్నాం. ఇంకొకసారి భారత రాజ్యాంగం గురించి కానీ అంబేద్కర్ గారి గురించి కానీ తప్పుగా మాట్లాడితే సహించేది లేదని, ఊరుకునేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ జై భీమ్.